బాబు గారి మీద పెట్టిన కేసులన్నీ క్లోజ్ అయినాయి. ఆ నేపథ్యంలో ఇది దాదాపు 4 కేసులు క్లోజ్ అయిపోయినాయి. వీటికి సంబంధించినటువంటి వివరాలు అడిగితే కూడా మొన్న ఇవ్వలేదు. తర్వాతనే ఎఫ్ఐఆర్ కాపీను అది తప్పించి కోర్టు పేపర్స్ అన్ని ఇస్తే దాన్ని హైకోర్టులోని సుప్రీంకోర్టులో వేయొచ్చు. అయితే టాక్టికల్గా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అది ఓపెన్ డాక్యుమెంట్ కరెక్ట్గా చెప్పాలంటే. కానీ ఓపెన్ డాక్యుమెంట్ని ఇవ్వట్ల. ఛాలెంజ్ చేసే సమయం గడువు ముగిసిపోయేదాకా ఆ డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఉంటే అప్పుడు గడువు లేట్ అయిపోయింది చూసారు, అయినా ఏముంది ఇంక ఇందులో అనేటటువంటి కోణంలోంచి ఇప్పుడు హైకోర్టు మ్యాక్సిమం దీన్ని అంగీకరించకపోవచ్చు ఈ ఛాలెంజ్ని. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇచ్చా సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అంటే హైకోర్టులో పిటిషన్ వేసి ఇక్కడ రిజెక్ట్ అయ్యి సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఇక్కడ ఈ రిజెక్షన్లో ఇదిగో దీంట్లో మీరు స్వార్థపర రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి ఇట్లాంటి కాన్సెప్ట్ దగ్గర ఆగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటిది ఫీల్ అవుతున్నటువంటి సిచ్యుయేషన్. అయితే ఇప్పుడు 4 కేసులు డాక్యుమెంట్ ఇప్పించాను మొన్న మధ్య దాకా స్వర్ణాంధ్ర తిలక్ గారు వేస్తే ఆ కేవలం ఎఫ్ఐఆర్ ఇతరదంటే ఇప్పుడు తాజాగా చంద్రబాబు కుంభకోణాల మీద సిఐడి కేసులో డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు పడతాయి. ఆర్థిక నేరాల్లో ప్రజలే బాధితులు నేను కూడా ప్రభావితుడిని అంటూ కోర్టుకి వినవించారు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు సువర్ణరాజు. దీంతో ఈ కుంభకోణాల సంబంధించి సిఐడి పెట్టిన కేసులు డాక్యుమెంట్లను తనకిచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరిస్తూ నెల 5 జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఆయన హైకోర్టు అభ్యర్థించారు. ఆ మేరకు ఆయన హైకోర్టులో వేరువేరుగా 4 రివిజన్ పిటిషన్లు దాఖలు చేశారన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. కాకపోతే ఇస్తారా ఇవ్వరా అన్నటువంటి చూడాల్సి ఉంది.